ఒక అద్భుతమైన కథ. ఒక కిరాణా షాపు వాడు తన షాపు కట్టేస్తూ ఉండగా అక్కడికి ఒక కుక్క వచ్చింది. దాని నోట్లో సరుకుల లిస్టు, డబ్బు నోట్లు ఉన్నాయి. షాపువాడు ఆశ్చర్యపోతూనే లిస్టు చదివి సరుకులన్నీ సంచిలో ప్యాక్ చేసి దాని నోటికి అందించాడు. అది అక్కడి నుంచి కదిలింది. షాపువాడికి ఇదంతా ఎంతో ముచ్చటగా అనిపించింది. షాపు కట్టేసి కుక్కని ఫాలో అయ్యాడు. కుక్క చాలా క్రమశిక్షణతో రెడ్ లైట్ దగ్గర ఆగి గ్రీన్ లైట్ వెలిగాక రోడ్ క్రాస్ చేసి బస్ స్టాప్లో నిలబడింది. వస్తున్న బస్సుల నెంబర్లన్నీ చదివి తనకి కావాల్సిన బస్సు రాగానే ఎక్కింది. కిరాణా షాపు యజమాని ఇంకా ఆశ్చర్యంతో దాన్ని అనుసరిస్తూనే ఉన్నాడు. తాను దిగాల్సిన బస్ స్టాప్ దగ్గరికి దిగి ఇంటి మెట్ల మీద కిరాణా సామాన్లు పెట్టి కాలెత్తి కాలింగ్ బెల్ కొట్టడానికి ప్రయత్నించింది. అది ఎత్తుగా ఉండడంతో అందలేదు. కాళ్ళతో తలుపుని కొట్టింది. ఆ చెప్పుడు బహుశా ఇంట్లో వాళ్ళకి వినబడలేదనుకుంటా. ఎవరు వచ్చి తలుపు తీయలేదు. కుక్క ఇంటి పక్క వైపు వెళ్ళి బెడ్రూమ్ కిటికీ పైకి ఎక్కింది. కిటికీ తలుపుని తలతో గట్టిగా బాదసాగింది. లోపల ఎవరో కదిలిన అలకిడి వినిపించిన తరువాత కిందకి గెంతి డోర్ దగ్గరికి తిరిగి వచ్చింది. షాపువాడు ఈ చర్యలన్నీ నమ్మలేనంత సంబరంతో చూస్తున్నాడు. అప్పుడే నిద్రలో నుంచి లేచి బయటకొచ్చిన ఇంటి యజమానిని ఆ కుక్కని బూతులు తిడుతూ కాలుతో తన్నసాగాడు. ఆ కిరాణావాడు చప్పున పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఏం చేస్తున్నావయ్యా నువ్వు? అసలు బుద్ధుందా? ఏమైనా తెలుస్తుందా? ఈ కుక్క అద్భుతమైన తెలివితేటలు గల కుక్క. సినిమాలో అయితే లక్షలు సంపాదించగలదు. అసలు ఇలాంటి తెలివైన కుక్కని ఈ ప్రపంచంలోనే చూడలేమన్నాడు చాలా ఉద్వేగంగా. ఆ యజమాని దానికి సమాధానమిస్తూ, ఇది తెలివైందా? ఇది బయటికి వెళ్ళినప్పుడు ఇంటి తాళం చెవి తీసుకు వెళ్లకుండా వెళ్ళి తిరిగొచ్చి పడుకున్న నన్ను డిస్టర్బ్ చేయడం ఈ వారంలో ఇది రెండోసారి అన్నాడు. నీతి, నీకెన్ని తెలివితేటలున్నా నీ పై అధికారికి మనిషికి నువ్వు నచ్చకపోతే అవి వృధా. నీలో ఎన్ని మంచి గుణాలున్నా గాని వాటిని గుర్తించలేకపోతే వృధా. గుర్తించని వారి వద్ద ప్రత్యేక గుర్తింపుల కోసం ఆశిస్తూ కార్యపనులు చేస్తూ నిరుత్సాహంతో నీరసపడి కూర్చొని ఉండగా నీ అవసరం ఉన్న చోట నీ తెలివితేటలు, నీ శక్తి సామర్థ్యాలు చూపించి కీర్తిని గడించి జీవితంలో ఎదగడం నేర్చుకోండి. డబ్బు ఉన్న కొంతమంది మూర్ఖులు ఇప్పటికీ వివేకవంతులైన తెలివిగల వాళ్ళకి ఇక్కడ కథలోని కుక్కకి ఇచ్చిన విలువైన సమాజమిస్తుంది. మిత్రులారా, ఇది నేటి ప్రస్తుత ప్రపంచంలో తెలుసుకోవలసిన ముఖ్య విషయం గనుక మిగతా చుట్టూ ఉన్న వారి సేవను కూడా గుర్తించకుండా ఈనభావంతో చూసే మూర్ఖులారా గురెత్తకండి. ఇకనైనా కొద్దిగా మారండి. మన పని మనం చేస్తూ పోదాం. ప్రగల్భాలు, కార్యపనులు వద్దు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.